స్టూడెంట్స్ సార్ 93 94 పేర్లు ఫోటోగ్రాఫ్ అజయ్ ఒక్క నిమిషం కింద కూర్చోండి. గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు వరప్రసాదరావు గారికి ఆశీర్లు కావాల్సిందిగా హృదయపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. ఆల్ అసోసియేషన్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే విద్యార్థులందరూ కూడా బయట ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి రావాల్సిందిగా వేదికను అలంకరించడానికి మనం చేసుకుంటున్నాను. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన గూడూరు శాసనసభ్యులు మన వరప్రసాద్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ స్కూల్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మరి స్థానిక ఎమ్మెల్యేగా మరి గతంలో ఇక్కడ మీరు ఎంపీగా కూడా చేస్తున్నారు. అలాగే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మీరు, మరి ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతమైనటువంటి మీరు. ఎందుకంటే స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు మేము వస్తే మరి ఆ రోజు మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు మరి ఆ రోజు ప్రిన్సిపాల్ ఎవరో నాకైతే గుర్తులేదు, కానీ వచ్చినప్పుడు మీరు ఎంపీగా వచ్చారు, ఈసారి ఎమ్మెల్యేగా వచ్చారు. నెక్స్ట్ టైం మేము కలిసేటప్పుడు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా స్కూల్కి మీరు ఇంకా ఎంతో మంచి చేయాలని, ఇంకా ప్రజలకి, గూడూరు వాస్తవ్యులకి, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేస్తారని వచ్చా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. సుభాషిణి మేడం మేము స్టూడెంట్స్ 45కి వచ్చాం సార్. మీరు పని చేశారు హై స్కూల్ మొహంలో కూడా సంతోషం. చైర్స్ అందుకుంటారా చంద్రరాజు గారు. చిన్న బిడ్డలో మైసూరు సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అంతేగా రిటైర్ అనిపించదు. నీలకంఠ సార్, సుదర్శనం గారు సైన్స్ సార్.
మీరు సైన్స్ ఆఫీస్ సైడ్ రైట్ ఆఫీస్ సైడ్ అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు ఎక్కడున్నారు? అవును అయ్యో ఇంత చెప్పారు కదా పేరు మీరేనా? నటరాజ్ సార్ ప్రిన్సిపల్ గారు. మీరు సార్ రెటపాలెం చేశారు. హలో అదిగా మనం కుంకుమ ఉంది. వాసు 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 కుంకుమ ఉంది సార్ మన సోమేశ్వరరావు దగ్గర. సార్కి అలాగే మేడం గారికి కుంకుమ దిద్ది పెట్టచ్చు. ఏం పర్వాలేదు, మేడం గారికి కూడా మనం పెట్టచ్చు, కుంకుమ పెట్టచ్చు. వాళ్ళందరూ మన తల్లిదండ్రులు. ఇక్కడ మనం ఏమి మొహమాట పడాల్సిన పని ఏమి లేదు. సో పూలదండ వేసి వాసు పూలదండతో అలంకరిస్తున్నాడు. తరువాత భాస్కర్ శాలువతో సన్మానిస్తున్నాడు. బీక్వి నారాయణ మీ ముందు మూమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వారికి నూతన వస్త్రాలు బహుకరించాలి, అలాగే వెండి వస్తువులు. తదుపరి గీటుతో వాళ్ళకి ఒక జ్ఞాపికను మా బ్యాచ్ తరఫున సత్కరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత వెంటనే సింగయ్య దగ్గర బ్యాగ్ ఉంది, ఆ ఎంట్రన్స్ లోకి వెళ్ళాలి. అవన్నీ సింగయ్య బ్యాగులు వేసేసి ఆ ప్లేట్ నా దగ్గరికి తీసుకురావాలి వెంటనే. బీ క్విక్. తర్వాత శ్రీ వినాయక్ సార్ దంపతుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గార్లెండ్. తర్వాత శాలువాతో మన తల్లిదండ్రులను సత్కరించుకోవాలి. తర్వాత నూతన వస్త్రాలు బహుకరించండి. జ్ఞాపిక, తదుపరి జ్ఞాపిక. నెక్స్ట్ అప్పలనాయుడు, చంద్రూరు నాగేశ్వరరావు. గెట్ రెడీ. నిర్మలా మేడం గారు, ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా మేడం గారు. నిర్మలా కుమారి మేడం గారు సంసిద్ధులుగా ఉండమని కోరుకుంటున్నాం. దయచేసి మీ స్టెటస్కోప్ ఆమె కారణం. చంద్రూరు నాగేశ్వరరావు దండ కూడా వేయొచ్చు, చేతులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం దేవుల్ని తల్లిదండ్రుల్ని గౌరవించుకుంటున్నాం. తర్వాత నూతన వస్త్రాల బహుకరణ. మేడం గారు సార్ రాకపోయినా కూడాను సార్ వస్త్రాలు పంపించినాం, మా పేరు చెప్పి మీరు ఇవ్వండి. తర్వాత జ్ఞాపిక. మేడం గారు వెంటనే వెళ్ళిపోవాలన్నారు విజయవాడ. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు మంగళ వాయిద్యాలు సన్మానించడానికి రెడీగా ఉండండి. తర్వాత కోటయ్య పుల్లారాగౌడ్. సారి వి శ్రీనివాసరావు, బాలకృష్ణ. నెక్స్ట్ సుభాషణమ్మ మేడం గారి దంపతుల్ని సన్మానించవలసిందిగా కూర్చున్నాం. మీరు మేడం గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. అందరూ దయచేసి బాలకృష్ణ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి. వచ్చే ఉపాధ్యాయులందరికీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్న మనం చేసుకుంటున్నాం. సార్ ఇలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి సార్, ఇవ్వండి సార్, ప్లేట్ కూడా ఇవ్వండి.
ఇలా చూడండి సార్, ఇలా చూడండి నెక్స్ట్ పోకూరు సురేష్, నూతలపాటి కోటేశ్వరరావు రెడీగా సార్. ఉండాలి. వెయిట్ వెయిట్. ఓకే, ఏమంటున్నా? మంగమ్మ మేడం గారి దంపతుల దగ్గరికి మీరు వెళ్ళాలి ఎక్కడున్నా. దగ్గర సార్, సార్ దగ్గరికి ఉండండి, దగ్గరికి ఉండండి, దగ్గరికి ఉండండి, మీ ఇద్దరు దగ్గరికి ఉండండి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆహ్వానించేవారు గుండా వెంకటేశ్వరరావు మరియు డాక్టర్ జి రవి. గుండా వెంకటేశ్వరరావు మరియు డాక్టర్ జి రవి వారి వద్దకు మీరు వెళ్ళాలి. కేవీఎస్ వర్మ సార్ దంపతులు గారు. సార్ ఇలా చూడండి, పట్టుకోండి, పట్టుకోండి సార్, ఇవ్వండి, చేతికి ఇవ్వండి. ఓకే అండి. సార్ ఇలా చూడండి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇవ్వండి సార్, అది ఇవ్వండి ఓకే సార్. సార్. ఇలా చూడండి సార్, సార్ కొంచెం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ గోపాల్ సార్ మీరు సన్మానించాలి. మీరు వారి వద్దకు వెళ్ళాలి. ఇవ్వండి, తప్పే ఉన్నాయి సార్. ఇలా చూడండి. పట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ ఇలా చూడండి. సార్ 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 ఒక్క నిమిషం సార్. సార్ క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. మన ప్రేమాభిమానాలను మన కరతాళ ధ్వనుల ద్వారా వారు ఎక్కడున్నా వారి వద్దకు మీరు వెళ్ళాలి. సార్ ఇలా చూడండి. సార్ ఇలా చూడండి, దగ్గర వచ్చండి, చూడండి. థ్యాంక్ యూ అండి. నువ్వు బ్యాగులు రెడీ చేస్తున్నావు కదా సింగయ్య. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృష్ణపట్నం భాస్కర్ మరియు పెంచులయ్య. కృష్ణపట్నం భాస్కర్, పెంచులయ్య మీరు రూపలత మేడం ఎక్కడున్నా వారి వద్దకు వెళ్ళాలి, వారిని తీసుకురావాలి. కత్తి ఇవ్వండి, ప్లేట్ ఇవ్వండి. చూడండి సార్. ओके सर। रूपलता मैडम को प्रणाम जी। आपका सम्मान करने के लिए हम बुला रहे हैं। बहुत शुक्रिया आप आए हैं। భారత మాతకు జలేంద్రుడు సార్ దంపతుల దగ్గరికి వెళ్ళాలి. మీ వెనుకనే ఉన్నారు మేడం గారు. సార్ దంపతుల దగ్గరికి వెళ్ళాలి. సార్ ప్లేట్ ఇవ్వండి, ప్లేట్ ఇవ్వండి. ఇలా చూడండి, జ్ఞాపకం కూడా పెట్టేయండి. ఇలా చూడండి సార్. వెయిట్ అండి, వెయిట్ వెయిట్. మేడం చూడండి, కనపడుతుంది. ఓకే ఓకే అండి. ప్లేట్ కూడా ఇవ్వండి, ప్లేట్ కూడా ఇవ్వండి. ఇలా చూడండి.
దాన్ని ఇచ్చేసేయండి, అక్కడ ఇచ్చేసేయండి. అది కాదు, ప్లేట్ ఇచ్చేస్తే రెడీ చేస్తారు. మళ్ళీ ఒక ప్లేట్ ఉంది అక్కడ. సార్ దగ్గరికి వెళ్ళాలి, సుదర్శన్ సార్ గారిని సన్మానించాలి. సరే ఇలా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. వెంకటప్పల నాయుడు మరియు ఊటా రంగారావు, వెంకటప్పల నాయుడు మరియు ఊటా రంగారావు, ఈసారి మిమ్మల్ని పిలవను. అది ఎస్ఎస్ఎన్ రాజు గారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి, రాజుగారి దంపతుల్ని. తర్వాత తోటా సురేష్ మరియు బోడా వెంకటేశ్వర్లు. మస్తానయ్య సార్ ఎక్కడున్నా మీరు మస్తానయ్య సార్ దగ్గరికి వెళ్ళాలి. సన్మానానంతరం వెంటనే ఫోటో సెషన్ ఉంటుంది సార్. మాధవరావు సార్ మేడం, గాయత్రి మేడం గారి వద్దకు చంద్రలూరు నాగేశ్వరరావు అండ్ మేకల హనుమంతరావు, మేకల హనుమంతరావు మేడం గారిని తోడుకు రావాలి ప్లీజ్. చప్పట్లు కొట్టాలి అందరూ. ఏంటి ఇలా చూడండి అండి. బాలకృష్ణ నువ్వు ఇటు రావాలి. బాలకృష్ణ ఓకే. ఓకే అండి. వెంకటరమణయ్య మరియు పోకూరు సురేష్ మీరిద్దరు దామోదరం సార్ ఎక్కడున్నా వెళ్ళాలి. దామోదరం సార్ గారిని సన్మానించాలి. ఇవ్వండి. సరే ఇలా చూడండి సార్. దామోదరం గారు, డాక్టర్ టి దామోదరం గారు దంపతుల్ని సన్మానించవలసిందిగా వెంకటరమణయ్య మేడం వాళ్ళు రాకపోయినా సార్ వచ్చారంటే ఇద్దరు కలిసి వచ్చినట్టే. సారు వాళ్ళు సగం మేడం గారు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చినట్టే భావించాలి మనం. లక్ష్మీపతి నాయుడు సార్ దంపతుల దగ్గరికి వెళ్ళాలి మీరు. సార్ ప్లేట్ ఇవ్వండి. ప్లేట్ ఇవ్వండి. ఓకే చూడండి సార్. ఇలా చూడండి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఏంటి చూడండి సార్. ఇలా చూడండి. డౌన్ చేయండి. రైట్. ఓకే అండి. థ్యాంక్ యూ. తర్వాత పి కిరణ్ మరియు పందిరి చంద్రరావు. పి కిరణ్ మరియు పందిరి చంద్రరావు.
పి కిరణ్ మరియు బొప్పరాజు నారాయణ. పి కిరణ్ మరియు బొప్పరాజు నారాయణ. పి కిరణ్ మరియు చూడండి సార్. చూడండి సార్. చూడండి సార్. మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. చూడండి సార్. చూడండి సార్. చెన్నారెడ్డి కోటయ్య మరియు బోడా వెంకటేశ్వర్లు. చెన్నారెడ్డి కోటయ్య మరియు బోడా వెంకటేశ్వర్లు. చూడండి సార్. కోటయ్య, బోడా వెంకటేశ్వర్లు మరియు పాకం సురేష్. బోడా వెంకటేశ్వర్లు మరియు పాకం సురేష్ రావాలి దయచేసి. ప్లేట్ 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 ఓకే, ఇది ఇవ్వండి. చూడండి సార్. థ్యాంక్ యూ సార్. కుటుంబాన్ని ఆహ్వానించాం. ఎస్ వెంకటేశ్వర సార్ పిఈటి, అలాగే బి వెంకటాద్రి రెడ్డి గారు. ఇక్కడ పొరపాటున సార్ ఇలా చూడండి. మేము అందరినీ కవర్ చేసామని చెప్పని అనుకుంటున్నాం. ఓకే సార్, మీరైనా దామోదర సార్ ఎవరైనా మర్చిపోయి ఉంటే మమ్మల్ని మీరు తోట సురేష్ మరియు చంద్రూరు నాగేశ్వరరావు అరుగు సార్ అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు సార్. అండి ఇలా చూడండి. సార్ మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యం సార్ ఇలా చూడండి. మరువలేనిది. ముఖ్యంగా కోటయ్య సార్ ఏ క్షణంలో ఫోన్ చేసినా మీకేం పర్వాలేదయ్యా రండి అని చెప్పారు. వన్స్ అగైన్ తర్వాత మాకు వండి వార్చినటువంటి సిబ్బంది. సార్ ఇలా చూడండి అండి. వండి వార్చినటువంటి సిబ్బంది శాషియం నటించడం జరిగింది. వారు వ్యక్తిగత పని మీద రాలేదని చెప్పి తెలియజేశారు. తర్వాత సుబ్రహ్మణ్యం తరఫున వాళ్ళ మిసెస్ వచ్చినట్లు తెలిసింది. లీలమ్మ గారు మీరు ఫోటో సెషన్ కి చైర్స్ వేయడం అవన్నీ మీరు త్వరగా చేయవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ఈ లోపు ముందత్వం వాళ్ళ పాప జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక
ప్రాణనాయక శుభ స్వాగతం ఇలాగే ఈ కొండంత అండగా ఉంటూ మొత్తం ఈ బాధ్యతలన్నీ ఇకపై మీరే వేస్తున్నాడు. హలో అజయ్ అన్న, ఏం కావాలన్నా నేను కాస్త బిజీగా ఉన్నా మెసేజ్ పెట్టు, తర్వాత నేను స్పందిస్తానని చెప్పాను అంటాడు. వెయిట్ సార్, వెయిట్ థ్యాంక్ యూ సార్. సార్ సుదర్శనరావు సార్, మీరు ఒక్క నిమిషం వేదిక మీదకి రావాలి. అజయ్ మాట్లాడటం అయిపోయిన తర్వాత చెట్టు కింద చేసేసారు టీచర్లంతా. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకున్న సీనియర్స్ మా అన్నలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. మా అన్నయ్యలో నిజంగా హీరోస్. ఈ స్కూల్లో చదువుకొని ఒక్కొక్కరు ఎక్కడో మంచి స్టేజెస్. అసలు ఇప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ మా అన్నలే పెద్ద కంపెనీస్ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈ స్కూల్లో చదువుకొని మా టీచర్స్ అందరికి కూడా రోల్ మోడల్గా నిలబడి ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టి అందరూ కూడా సింపుల్గా ప్రతి ఒక్కరు మేము ఇంకా మీ విద్యార్థులమే, మీ స్టూడెంట్స్మే అని గురువుల్ని సత్కరిస్తుంటే అసలు నా ఆనందం అంతా ఇంత కాదు. నాకు ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా అన్నలందరికీ హ్యాట్స్ ఆఫ్ నా తరఫున. మా గురువుల గురించి ఇంకా చెప్పనవసరం లేదు. నిజంగా ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో మీకు తెలుస్తుంది సార్. ఇలాంటి ఎంతోమంది గొప్ప వాళ్ళు తయారు చేసి, ఇది ఒక బ్యాచ్ అంతే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక బ్యాచ్ ఇల్లు. సో ఇలాంటి బ్యాచెస్ని నియర్లీ ఒక 26-27 బ్యాచెస్ని బయటికి పంపించి ఎంతో గొప్ప వాళ్ళని చేసిన గురువులందరూ కూడా నిజంగా నా వందనాలు. సో నేను ఎప్పుడు కూడా ఈ టీచర్స్ అనేవాళ్ళు చెప్తుండేవాళ్ళు, అరే మీ అన్నలు బాగా చేస్తారా, స్పోర్ట్స్ భలే ఆడేవాళ్ళు, చదివేవాళ్ళు అంటే ఇది ఎవరైనా చెప్తారు, ఇది అబద్ధాలు అనుకునేవాడిని. ఎప్పుడు చిన్నప్పుడు మాకు టీచర్స్ చెప్తుంటే మీ అన్నయ్యలు ఉండేవాళ్ళు, భలే ఆడేవారు, స్పోర్ట్స్ ఎక్కువ కప్పులు తెచ్చేవాళ్ళు, చదువు కూడా భలే చదివేవాళ్ళు అంటే నమ్మేవాళ్ళం కాదు. ఇది ప్రతి ఒక్కరు మేము వెళ్ళిపోయినా చెప్పి మా గురించి చెప్తారు అనుకున్నాను. కానీ నిజంగా ఈరోజు చూస్తుంటే నిజంగా మా అన్నలు హీరోసే. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. ఫలానా గురుకుల విద్యార్థికి ఫలానా ఇబ్బంది వచ్చిందంటే అవుట్ ఆఫ్ ఇది రెస్పాండ్ అవుతుంటాడు తమ్ముడు. హ్యాట్స్ ఆఫ్. ఏపీఆర్ఎస్ విద్యార్థులు అందరూ కూడా మీ అడుగుజాడల్లో మీరు నేర్పిన విలువలతో ఇదే విధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ ఫోటో సెషన్ సార్. చెప్తాం సార్, చెప్తాం. అంటే వీడియో రన్ అవుతుంది, వీడియో ఆగగానే ఫొటోస్ రన్ అవుతా ఉంది. ఓకే అండి, అదే ఓకే. ఏంటి ఇలా చూడండి, ఇలా చూస్తా ఉండండి. అన్న స్టిల్ కెమెరా నువ్వు చూడమని చెప్తే అందరూ ఒకేసారి చూస్తారు. వీడియో కాల్ లుక్ నీకో లుక్ అయిపోతుంది. లేదు సెంటర్ కదా, సెంటర్. అందరూ చూడండి సార్. అలాగే ఉండండి. వెయిట్ ఓకేనా, ఒక్క నిమిషం. అందరు ఇలా చూడండి సార్. మహాప్రస్థానం ఎందువల్లంటే మా సర్వీసులో అంటే సార్ వాళ్ళ తరఫున అందరూ కలిసి చెప్తున్నాం, ఎన్నో కొన్ని వేల మంది శిష్యులకి విద్యాబోధన విద్యాదానం ఏమైనా పర్వాలేదు చేసే ఉంటాం. కానీ ఈ 93-94 ఈ గురు శిష్యుల సంబంధం అనేది ఒక మహాప్రస్థానం అని నా అభిప్రాయం. మొన్ననే మహాప్రస్థానం, నా శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని ప్యాకెట్ బుక్లుగా తయారు చేసి అందరూ పంచారు. అలాగే
ఇప్పుడు ఈరోజు ఆనాడు మేము బోధించినటువంటి విద్యాయేతర కరికులమ్స్ అన్ని విషయాల గురించి మాట్లాడి ప్రతి సంఘటన పోసగుచ్చినట్లు వారి వారి అనుభవాన్ని మాకు చెప్పారు. ఇన్స్పిరేషన్ మేమన్నారు. ఇప్పుడు మీరంతా చెప్పినాక మేమేమి ఇన్స్పిరేషన్ ఇప్పటి నుంచి చేయాలని మాలో ఒక రకమైనటువంటి ఆవేదన మొదలైంది. ఆవేదన కాదు, ఒక రకమైనటువంటి అభిమానం. ప్రియ విద్యార్థి మిత్రులారా, ఈ అభిమానాన్ని ముందే తెలిసి 4 మాటలు రాశాను. కాలాతీతం కూడా అవుతుంది, చదివి వినిపిస్తాను. గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపాల్ గారికి, అందరికీ, మా పాత విద్యార్థులకి, నా మిత్రులు ఉపాధ్యాయ మిత్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇతరులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మాకు కోట స్కూల్ అంటే చంద్రబాబు గారే, వారి ఆధ్వర్యంలోనే ఈ పాఠశాల పురుడు పోసుకునింది. అంటే 1988లో. ఆ రోజుల్లో ఇతర ప్రాంతాల నుండి బదిలీ మీద ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరూ సిబ్బంది మొత్తం ఆనందంగా ఇక్కడికి వచ్చాం. ఎందువల్లంటే సత్యనారాయణ గారు చెప్పారు, కోట స్కూల్ అంటే చంద్రరాజే అనేసి. ఎక్కడ పనిచేస్తున్నారంటే చంద్రరాజు గారు అనేది గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి రాజుగారు మమ్మల్ని నడిపించిన తీరు మరువరానిది. ఆచార్యులకు, ప్రధాన ఆచార్యులకు భేదం లేకుండా సుహృద్భావంతో, సౌభ్రాతృత్వంతో కలిసి మెలసి ఉల్లాసంగా అధ్యాపనం, ఇతర కార్యక్రమాలు అంటే కో కరికులర్ యాక్టివిటీస్ లైక్ కల్చరల్ యాక్టివిటీస్ ఎట్సెట్రా కార్యక్రమాలు మా చేత చేయించేవారు. వారు కలిసి చేసేవారు. పిల్లలు ఇక్కడ ఒక మాట అనేవారు మీటింగ్లో మాతో, సార్ పిల్లలు సంతోషంగా ఇక్కడ ఉంటేనే మనం ఉంటాం, లేదంటే మనం ఇక్కడ ఉన్నాం. అది వారి మెయిన్ టార్గెట్, అది వారి మెయిన్ దృక్పథం. ఆ దృక్పథం లేదంటే ఆ దృక్పథంతోనే ఆ గురువు పిల్లలతో మమేకం కావాలి. అప్పుడే విద్యార్థి స్వేచ్ఛగా విద్యను అభ్యసించగలడు. అలా విద్యార్జన చేసిన విద్యారత్నాలు మీరు. ఆ విశ్వాసంతో ఏర్పడిన గురు శిష్యుల సంబంధం మనది. ఎన్నో కథనాలు కథను మలుపు తిప్పుతూ జీవిత గమ్యాన్ని ముందుకు నడుపుతుంటాయి. అలాంటి కథనాల మేలు కలయిక మీరు. 1988లో ప్రారంభమైన ఈ స్కూలు మిమ్మల్ని మొదటి విద్యార్థులుగా ఆహ్వానించింది. అందుకే మీరు ఇప్పటికే మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయారు. అప్పుడు అరాకొర వసతులతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, విద్యార్థి మిత్రులే చెప్పారు, వసతులతో చక్కగా గురుకులంలో ఇమిడిపోయారు. మీరు 4వ తరగతి లేదా 5వ తరగతిలో ఇక్కడ చేరారు. ప్రతి సబ్జెక్ట్కి టీచర్ను చూసి మురిసిపోయారు. పాఠాలని ఆబగా విని ఆకలించుకొని మీ పసి మనసుల పాల పొంగును భవిష్యత్ దర్శనానికి మేలుకొల్పుగా మలుచుకున్నారు. పసి వయసులో అమ్మ, నాన్న, ఊరు, వాడ అందరినీ వదిలి ఈ గురుకులంలో చక్కగా ఇమిడిపోయారు. భారతీయ మధ్యతరగతి కుటుంబాలు అనేక మానసిక రుగ్మతలకు నిలయాలు. ఆ ప్రభావం పిల్లల మీద పడడం సహజం. అలాంటి మానసిక దౌర్బల్యం స్థితిని అంచనా వేయడం అసామాన్యం. అలాంటి రుగ్మతలతో 100 కిలోమీటర్ల దూరం వచ్చి హోమ్సిక్ మరియు డే డ్రీమర్స్గా క్లాసులో ఉన్న మీ పసి మనసుల్ని మురిపించడానికి, మైమరిపించడానికి ఒక్కొక్క మాస్టారు ఒక్కొక్క సైకాలజీ డాక్టర్గా రూపాంతరం చెందారు. ఇది మా అధ్యాపనంలో భాగమే. అసలు గురుకులంలో విద్యార్థి ఇమిడిపోవడంతోనే అతని భవిష్యత్ దర్శనం తేలిపోతుంది. మీ అందరూ ప్రకృతి ఒడిలో ఒదిగిపోయే గుణం అధికం. అందుకే ఖండాంతరాలలో ఉద్యోగాలు ఇమిడిపోయి రాణిస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి మిత్రుడు ఫోన్ చేసి వివరాలు చెబుతుంటే మీతో కలిసి ఉన్న అనుభూతులతో తేలిపోతున్నాం. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క మైలురాయిగా మిగిలిపోయి ఉంది. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని ఆయా రంగాలలో గురువుని మించిన శిష్యుడిగా రూపాంతరం చెందారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగిపోతూ మీ సంస్కార బలంతో మలి వయసులో ఉన్న మీ గురువుల్ని ఈ పాండమిక్ స్థితిలో కూడా ఇక్కడికి రప్పించడంలో మీ స్పందన, మీ మాటకారితనం, ఒదిగిపోయే మీ తత్వం, గురుభక్తి, ఆరాటం, ఆదరభావం, ఆతృత ఇలా ఎన్నో విశేషణాలతో మా హృదయాలను పులకరింపచేశారు. మా ఉద్యోగ జీవితంలో ఎన్నో వేల మంది శిష్యులకు పాఠాలు బోధించాం. అయితే ఈ శిష్యులు ఎవరు, ఎందుకింత ఆదరణ అనే ప్రశ్నలు మాకు రాకపోలేదు. బహుశా ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం, విధాత రూకల్పనగా భావిస్తున్నాం.
మీ సంస్కార భావం మమ్మల్ని ముగ్ధులు చేస్తున్నది. రుణం ఎలా తీర్చుకోవాలో అనిపిస్తుంది. అయినా గురు శిష్యులకు రుణానుబంధాలు ఉండవు. శిష్యులకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే గురువు లక్ష్యం. అందుకే మీ కుటుంబం మీ సభ్యులంతా మీ కుటుంబం మీ సభ్యులంతా ఉన్నత స్థాయి జీవనం హోదాలను అందిపుచ్చుకుంటూ దిన ప్రవర్ధమానంగా ఎదగాలని, మానసిక ప్రశాంతత ఆయురారోగ్య సౌభాగ్యాలతో తొలగాలని, ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీకు కలగాలని త్రికరణ సిద్ధుగా కోరుకుంటూ మీ తెలుగు మాస్టర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో మీతో మమైకమైన నేను మీలో ఇప్పటికీ బుడుగు సేగాని ప్రశ్నాంబనే చూస్తూ ఉన్నాను. ఇట్లు మీ మాస్టరు దామోదరం సార్. నాకు వేదిక ముందు ఉన్నటువంటి చిరంజీవులనాల్లో లేకుంటే భావి భారత నేతలనాల్లో అర్థం కావడం లేదు. అంటే మీకు కూడా ఒక గురువుగా ఆశీస్సులు. ఈ స్కూలు మీరు ఇంతవరకు చెప్పినటువంటి మీ మాటలు వింటుంటే మీకే సంస్కారం నేర్పించిందని మీరంతా చెప్పారు. కానీ 1990 సంవత్సరంలో మేము కూడా ఈ స్కూల్కి అక్టోబర్ 5న వచ్చాము. ఒక 5 మంది వచ్చాము పంచపాండవులు. నేను అందులో పీజీ అయిపోయి జస్ట్ 4 months ఇంటికాడుండి జాబ్లో వచ్చినటువంటి వ్యక్తిని. అంటే నాకు అప్పటికి కూడా సమాజము, సొసైటీ, వ్యక్తులతో ఏ విధంగా ఉండాలి అనేటువంటి భావన నాలో తక్కువగా ఉండింది. కానీ ఈ స్కూల్కి వచ్చిన జస్ట్ 3rd డేనే ఒక సంఘటన జరిగింది నాకు. ఈ స్కూల్లో ఒక ఆనవాయితీ ఉంది. అది మన ప్రిన్సిపల్ గారు చంద్రరాజు గారు పెట్టినటువంటి ఆనవాయితీ అనుకుంటాను. ఇంటర్వెల్ అయితేనే అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. అక్కడ ఒక పెద్ద 2 tables వేసి ఉండేవాళ్ళు. ఇంటర్వెల్లో మొత్తం టీచర్లు అంతా అక్కడ కూర్చునేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు నేను ఇంటర్వెల్ బెల్ కొట్టే కొద్దిగా నేనే లాస్ట్కి వచ్చాను. ఇక్కడ పోటుకో దిగితే టీచర్లు ఎవరు వినపల్లా. అట్లా చూసి అక్కడ నిలబడ్డారు. అక్కడ కూర్చున్నారు అందరు ఆల్రెడీ. నేను ఇట్లా నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఆ ఫోల్ వరకు వచ్చి నేను అంత లోపలనే అప్పటి ఒక సీనియర్ టీచర్ జలేంద్రుడు గారు, ఏటీపీ గారు, ఆయన లేచి నిలబడ్డారు. ఆయన ఎందుకు లేచారో తెలియదు కానీ నేను అక్కడికి పోతేనే 2 సార్లు కూర్చోమన్నాడు. నేను కొద్దిగా అవమానంగా ఫీల్ అయినాను. అంటే అంత సీనియర్ టీచర్, నేను వచ్చి 3 రోజులు అయింది, ఆయన నన్ను కూర్చోమంటున్నాడని. సరే అని చెప్పి ఆయన బలం కూర్చోండి మీరు అన్నారు. పోయి నేను కూర్చున్నాను. కూర్చొని ఇట్లా తెనికి తిరిగిస్తేనే ఒక అటెండర్ కుర్చీ తీసుకొని పరిగెత్తాడికి వచ్చాడు. మళ్ళీ తర్వాత నేను జలేంద్ర గారిని అడిగాను, అన్నా సార్ నేను వస్తే మీరు లేయడం అంత మంచిది కాదు అని అన్నాను. అంటే మీరు కొత్తగా వచ్చారు, మీరు టీచర్ అంటే చాలా మందికి తెలియదు. నేను లేచి నిలబడినప్పటికీ ఒక క్షణంలో నువ్వు కూర్చొని ఇట్లా తిరిగి చూసి నాకు చీర వచ్చింది. అది ఈ స్కూల్ సంస్కృతి అని చెప్పాడు. అంటే మీతో పాటు ఈ స్కూల్లో నేను కూడా చాలా నేర్చుకున్నాను. అది నా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా మీరేమనుకుంటారో, కొన్ని స్కూళ్ళల్లో పీడీపీఆర్ అంటే బ్రాండ్ నేమ్ అంటున్నారు ఈ మధ్య. అంటే అదొక నేమ్ అనమాట. నేను పనిచేసినటువంటి స్కూళ్ళల్లో కూడా, నేను ఇప్పుడు 4వ స్కూల్లో పనిచేస్తున్నాను. ప్రతి స్కూల్లో కూడా నా 2వ స్కూల్లో అది కూడా ఇదే మాదిరి కొత్తగా ఎట్లా మనం ఏమైతే ఎంటర్ అయినామో స్కూల్లో, గోరంట్లలో కూడా కొత్తగా మేము పోయిన తర్వాతనే ఇనాగ్రేషన్ చేశారు. అది కూడా అడవి. వితిన్ 6 monthsలో దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. అందులో మీ హిందీ మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి దాస్ గారు, నేను. అది ఎందుకంటే మా సొంత కాన్స్టిట్యున్సీ, సొంత ఊరు ఇది. నెక్స్ట్ కాళ్ళబుగ్గకు పోయాము. కాళ్ళబుగ్గ కానీ మీరు పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, మన షాప్ చూస్తుంటే చంద్రరాజు గారికి బాగా తెలుసు. మీరు నమ్మరు, అది కొండ. దాదాపు ఆ రాళ్ళను పలగొట్టడానికి ఒక 40 బ్లాస్టింగ్స్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాము. 120 బ్లాస్టింగ్స్ అయినాయి. దానికి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓన్లీ 60,000 అయితే మాకు ఒక్కొక్కరికి 40,000 రూపాయలు పడింది, ఒక 4 టీచర్లకు. దాన్ని ఎవరిని అడగలేదు. పిల్లలు కూడా తెలుసుకొని ఒక్కొక్కరు 10 రూపీస్ ఇచ్చారు. అంటే చెప్తున్నా, ఒకసారి 10th క్లాస్లో 10,000 రూపీస్ వచ్చింది. అట్లా కొన్ని మేము పాత పుస్తకాలు అందితే ఒక 40,000 రూపాయలు వచ్చాయి. ఇటువంటి తీసేసి ఒక 60,000 రూపాయల్లో అయిపోద్ది అనుకున్న దాన్ని 1,80,000
20,000 దాకా 90,000 దాకా అయితే రిమైనింగ్ అమౌంట్ కూడా అంటే సేవా కార్యక్రమాలు అనేది మనము చెప్పుకుంటే రాదు, చేసి చూపెట్టాలనేది నా యొక్క దృక్పథం. అందుకోసమే విద్యార్థుల యొక్క మదిలో మేము చిరస్థాయిగా నిలిచిపోవడానికి కోట స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లందరూ కూడా ఆ విధమైనటువంటి అంకిత భావంతో ఉన్నారు కాబట్టి ఈరోజు మీ హృదయాల్లో ఇంత స్థానం సంపాదించుకున్నారు. నా దృష్టిలో టీచర్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ద స్టూడెంట్. ఎందుకంటే ఏ టీచరు ఆ టీచర్ని చూసినప్పుడు ఆ టీచరు వాళ్ళకు స్పష్టంగా కనబడితేనే ఈ అద్దం బాగుంది అనుకుంటారు. అంటే అద్దంలో ఏ మరకలు ఉంటే అది ఆ టీచరు ఇన్వాలిడ్ అయిపోతాడు. కాబట్టి మేమేం భావిస్తామంటే నా దృష్టిలో టీచర్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ది స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఈజ్ ద షాడో ఆఫ్ ది టీచర్. మా నీడలు మీరు. ఎందుకంటే మేము ఏ విధంగా మా ప్రవర్తనను బట్టి మీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ప్రతి టీచర్ ఇక్కడ ఉన్నటువంటి చంద్రరాజు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు మేము చాలా జూనియర్స్ 90లో మాకున్నటువంటి టీచర్లు సీనియర్ టీచర్స్ వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇప్పటికి కూడా ఏ స్కూల్లో ఉన్నా కానీ చంద్రరాజు గారు మాకు ఏజ్లో ఉన్నారు, డిఎస్గా ఉన్నారు. ఆయన కర్నూలు విజిట్కి వచ్చిన వల్ల మేము ఆయనతో పాటు ఉంటుంటాము. కాకపోతే అక్కడ ఎక్కడ పోయినా కానీ ఇప్పటికి కూడా తమాష తెలుసా, కొన్నిసార్లు మా మైండ్ ఆబ్సెంట్లో ఉండి మా కోటా స్కూల్ ఏంటి అని అంటుంటాము. పక్కన టీచర్లు మర్చిపోయి ఆ కోటా స్కూల్ అంటారు అనమాట. అంటే ఎస్పెషల్లీ మీ బ్యాచ్, నేను మిమ్మల్ని ఏదో పొగుడుతున్నాను అనుకోద్దు, నాకు మాత్రం ఒక గుర్తు పెట్టారు. మీరు ఎంత గుర్తు పెట్టారంటే మనం ఒక 4 రోజుల టూర్కి బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ కాదు శ్రావణ బెల్గలో పోయినప్పుడు పోతున్నాము. అక్కడ ఏమైందంటే పోయేటప్పుడే అనుకోకుండా ఒక నలుగురు స్టాఫ్ మెంబర్స్ ఎక్కువైపోయినారు. పిల్లలు సఫర్ అవుతారని చెప్పేసి నేను, రమణ, నాయుడు సార్, లక్ష్మీపతి నాయుడు గారు మేము డ్రాప్ అయ్యాము. అంటే సైలెంట్గా ప్రిన్సిపల్ గారు చెప్పి మేము డ్రాప్ అవుతాంలే, మిగతా వాళ్ళని వాళ్ళకి ఇన్కన్వీనియంట్ లేకుండా అని చెప్పి మేము మా బ్యాగులు సైలెంట్గా తీసుకుని వస్తే అసలు నేను ఇంతవరకు మర్చిపోలేకుండా పిల్లలకు తెలిసిపోయేది దాస్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఆయన హౌస్ మాస్టర్ కాబట్టి. మేము దిగిపోయి పక్కన సైలెంట్గా ఉండే బస్కి వెళ్ళినాక మేము ఇంకా గమ్మని ఉందామని మా బ్యాగులు కింద తెచ్చుకుంటే పిల్లలకు తెలిసిపోయి సారాలు రావటం లేదా అని చెప్పి బస్ అంతా దిగేసినారు. మీకు గుర్తుందో లేదో, మాకు మాత్రము అంటే రమణకు నేను చాలాసార్లు అనుకునేవాళ్ళం, పిల్లలు మన మీద ఇంత అభిమానము, నాయుడు సార్ కానీ మేము ఎప్పుడన్నా అనుకుంటుంటాం మా మీద ఇంత అభిమానం ఉంది. సరే అభిమానంతో మమ్మల్ని తీసుకెళ్లారు, మళ్ళీ బస్సు ఎక్కించారు, వచ్చాము. శ్రావణ బెల్గలో పోయిన తర్వాత అది పైకి ఎక్కిపోవాలి, పిల్లలంతా పైకి ఎక్కిపోయి కిందికి వచ్చే లోపల అలసిపోతారని చెప్పేసి నేను, నాయుడు సారు, దాస్ సార్ ముగ్గురము వంటలు చేసే దగ్గర కూర్చున్నాం. వంటలు చేసే దగ్గర కూర్చుంటే అంటే మీరు పెట్టిన గుర్తు చెప్తున్నా ఇప్పటికి కూడా నాకు, అంటే మీ 93, 90 బ్యాచ్ గుర్తు. దాస్ సార్ అవతల కూర్చున్నారు, నేను అవతల ఆయన బజ్జీలు వేస్తున్నాడు, నేను ఇవతల బజ్జీలు కాలుస్తున్నా. నాయుడు సార్ సాంబార్ చేపిస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు కొద్దిగా అన్నం ఉడకలేదు, అది ఒక విద్యార్థి కూడా ఎక్స్పోజ్ చేశాడు. కాకపోతే అది మా తప్పిదమే అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే బజ్జీలు వేస్తున్నాము, దాస్ సార్ ఎవరో మాట్లాడిస్తే, శేషైన ఎవరో వచ్చినారు ఆ రోజు, మాట్లాడిస్తే ఇట్లా బజ్జీ తీసుకొని డబ్బాని పడేశాడు. ఆయిల్ మొత్తం ఇట్లా నేను ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా గరిట ఇట్లా తిప్పుతా ఉన్నాను, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడిపోయింది. ఇప్పటికి కూడా ఉంది మీ గుర్తు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆయిల్ పడిపోయింది. చాలాసార్లు మా పిల్లలైతేనే మా మిస్సెస్ కూడా అడిగింది, ఏంది వంటలు చేసుకుని కోటలను వంట చేసుకునేవాడుగా ఇక్కడ కాలిందే. నేను అంటే లేదు దీనికి చరిత్ర ఉందని. అంటే మీ బ్యాచ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్లో కావచ్చు, అంతేకాకుండా స్పోర్ట్స్లో కావచ్చు, ఇంకోటి అత్యధికంగా గురువుల పట్ల మీకున్నటువంటి ఆ యొక్క గురుభక్తి, దాన్ని బట్టి ఒక ఉపాధ్యాయుడిగా సంతోషిస్తూ మీ జీవితాల్లో ఇంకా మంచి మంచి పదవుల్లో, మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి మీ పిల్లలకు కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని మీ ద్వారా సంక్రమింపజేసి భావి భారత పౌరులుగా మనమంతా కూడా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ, ఒక్కరు కాదు అందరికీ పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలుపు వేయించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Tried hard to bring together in this auspicious occasion the label గురువులకు గురుకుల విద్యార్థుల Good evening to all. At the outset, let me say thanks to all the students who have strived hard to arrange this function, to bring together all the people, in this auspicious place in the name of గురువులతో విద్యార్థుల ఆత్మీయ కలయిక. Once again, you provide an opportunity to remember the past deeds under the shade of a mango tree, which is so favorable to our principal, Chandaraj garu. After attending this function, I felt happy that why the people are so attached to the masters. The reason is we are very grateful to Mr. Chandaraju, who has left deep impressions in the hearts of the people. Normally, usually the art of teaching is not to explain the meanings of words and phrases, but to knock at the doors of the hearts of the people. మామూలుగా ఒక రాజకీయ నాయకుడు ఓట్లు నిలిచి గెలిస్తే ఎంతో ఆనందంగా ఉంటాడు, ఒక వ్యాపారస్తుడు లాభాలతో ఆనందంగా ఉంటాడు, ఒక గురువు తన విద్యార్థులు ప్రతిభావంతులు అయితే ఎనలేని ఆనందం పొందుతారు. ఇప్పుడు ఈరోజు నా పిల్లల ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా అంత పొందని ఆనందం పొందాను. సో ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ came here to see their masters who has taught them the art of living, how to be good, how to be make the people good, how to serve the society, how to serve the people. Normally, ఈ సమాజాన్ని పట్టి పీడించే there are 7 deadly sins in the society. They are wealth without work, politics without policy, education without character, science without humanity, pleasure without conscience, worship without sacrifice. మనం మీరందరూ నిష్ఠాతులై అనేక రంగాల్లో సమాజం షెడ్యూల్డ్ ఇన్ education, some of them technocrats, some of them in science, some of them are lawyers, some of them are doctors, some of them are big entrepreneurs. Whatever the field we have chosen, but we must be confined the natural justice of these things. మనం బిల్లాడని అందరికన్నా తెలివైనడు ఇక్కడికన్నా, కానీ he has a good knowledge without character, but he has the evil force who has caused loss of life and property. అందుకనే మీరు ఆల్రెడీ క్రాస్ 30-40 years. So you know well what to do and not to do, what is good and what is bad. So you are all be aware of all these things and try to do good to the people and the society. I felt that means justifies ends, not end justifies means. Means are more important to achieve the target, to reach the goal. If you choose the foul means and you achieve the goal, it has no use at all. If you have chosen the fair means, fair method of achieving things, then it gives a lot of satisfaction. And once again, I pray the Lord Venkateshwara to shower His blessing to all my students and the masters.
to be prosperous in their careers and to be spend happy life, very many span of life. Thank you, Varana. Thank you.